రూపాయికి దేవుడు దొరుకుతాడా? వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది గదూ. కాని ఈ ఒక్క చిన్న ప్రశ్న వెనకే అచంచలమైన విశ్వాసానికి సంబంధించిన ఓ అద్భుతమైన కథ దాగి ఉందన్నమాట. ఈ కథ పేరు ఒక రూపాయి అన్వేషణ. అంటే ఇది ఒక చిన్న పిల్లాడి ప్రయాణమన్నమాట. కేవలం అతని నమ్మకం, అతని అమాయకత్వం చుట్టూ తిరుగుతుంది. పదండి ఈ కథలోకి వెళ్ళిపోదాం. సరే, మన కథలో మొదటి భాగం ఒక రూపాయి ఒకే ఆశ. అసలు ఇక్కడ్నుంచే మన చిన్నారి హీరో ప్రయాణం మొదలయ్యింది. అతని వయస్సు ఎంతనుకుంటున్నారు? కేవలం 8 ఏళ్లు. అంత చిన్నపిల్లాడు ఒక అసాధ్యమైన పనికోసం బయల్దేరాడు. ఏంటా పని అంటే దేవుడిని కొనడం. అవును, దేవుడి కోసం తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. చూడండి, అతని దగ్గర ఉన్నదంతా కేవలం ఈ ₹1 నాణెం. అతని ఆశ, అతని నమ్మకం, ఇక అతని సర్వస్వం అన్నీ ఈ చిన్న నాణెంలోనే ఇమిడిపోయాయి. అసలు ఇంతకీ ఆ పిల్లాడు ఎందుకిలా చేస్తున్నాడు? దాని వెనకున్న కారణం తన అమ్మ. ఆస్పత్రిలో ఉన్న ఆమెను చూసి డాక్టర్లు ఏమన్నారంటే ఇక ఆమెను దేవుడే కాపాడాలి అని. ఆ మాటలు ఆ చిన్నారి మనసులో బలంగా నాటుకుపోయాయి. సరే, ఇప్పుడు కథలో ఇంకొంచెం ముందుకు వెళ్దాం. తిరస్కరణలు ఎదురవుతున్నా చెదరని నమ్మకంతో ఆ పిల్లాడు ఎలా ముందుకు సాగాడో చూద్దాం. ఆ పిల్లాడు మార్కెట్లోకి వెళ్ళాడు. ఒక దుకాణం నుంచి ఇంకో దుకాణానికి తిరగడం మొదలుపెట్టాడు. ప్రతి ఒక్కరి దగ్గర ఒకే ప్రశ్న, ఒకే ₹1 నాకు దేవుణ్ణి ఇస్తరా అని. మొదటి దుకాణదారుడికి విపరీతమైన కోపం వచ్చేసింది. అంతే, ఆ పిల్లాడి చేతిలోని నాణాన్ని కోపంగా కింద పడేశాడు. పాపం, అతనికెదురైన మొదటి కఠినమైన అనుభవం అది. మిగతా వాళ్లు కూడా దాదాపు అంతే. కొందరేమో విసుక్కున్నారు, ఇంకొందరైతే ఏకంగా బయటకు గెంటేశారు. ఆ చిన్నారి అమాయకత్వాన్ని, ఆ ప్రేమను ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. కాని ఇన్ని అవమానాలు జరిగినా ఆ బాలుడు ధైర్యం కోల్పోలేదు. ప్రతి తిరస్కరణ అతని నమ్మకాన్ని ఇంకాస్త పెంచింది అంతే. అతని సంకల్పం మాత్రం చెక్కు చెదరలేదు. ఇక్కడే కథలో ఒక కీలకమైన మలుపు. విధి ఆ బాలుడిని ఒక ఊహించని వ్యక్తితో కలపబోతోంది. ఓ చివరి దుకాణంలోంచి కూడా అతన్ని కోపంగా బయటకు గెంటేశారు. ఆ తోపుకి అతను నేరుగా రోడ్డు మీదకు, సరిగ్గా అటుగా వస్తున్న ఒక ఖరీదైన కారు ముందు పడిపోయాడు. వెంటనే కారు ఆగింది. అందులో నుంచి ఓ పెద్దాయన, ఓ ధనవంతుడు దిగి కిందపడ్డ పిల్లాడిని చూసి ఏమైంది బాబూ అని ప్రేమగా అడిగాడు. ఆ ఒక్క ప్రశ్నతో అంతా మారిపోయింది. ఆ పిల్లాడు తన చేతిలోని రూపాయిని చూపిస్తూ తన అమ్మను కాపాడుకోవడానికి దేవుడికోసం ఎంతలా వెతుక్కున్నాడో చాలా అమాయకంగా కన్నీళ్లతో చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఆ పిల్లాడి అచంచల విశ్వాసానికి ఎలాంటి అద్భుతమైన బహుమతి దక్కిందో. ఆ ధనవంతుడు వెంటనే ఒక లేఖ రాసి ఆ పిల్లాడి చేతికిచ్చాడు. దాన్ని తీసుకుని ఆస్పత్రిలోనే ఒక డాక్టర్కు ఇవ్వమన్నాడు. ఆ లేఖ చూడగానే డాక్టర్లు వెంటనే ఆ బాలుడి తల్లికి అత్యుత్తమ వైద్యం అందించడం మొదలుపెట్టారు. ఎందుకో తెలుసా? ఆ లేఖ రాసింది మరెవరో కాదు, ఆ ఆస్పత్రి వ్యవస్థాపకుడే. కొన్నే రోజుల్లోనే అద్భుతం జరిగింది. ఆ తల్లి ప్రాణాలతో బయటపడింది, పూర్తిగా కోలుకుంది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ సహాయానికి చెల్లించిన అసలైన వెల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని రోజులకే ఆ తల్లికి పూర్తిగా స్పృహ వచ్చింది. అప్పుడు ఆమెకు ఆస్పత్రి బిల్లుల గురించే బెంగపట్టుకుంది. అంత డబ్బు మనం ఎలా కట్టగలం అని ఆందోళన పడింది. అప్పుడు ఆ ధనవంతుడు వచ్చి నవ్వుతూ ఇలా అన్నాడు, అమ్మా, మీరు కంగారు పడకండి. మీ అబ్బాయి ఎప్పుడో బిల్లు మొత్తం చెల్లించేశాడు. ఆ మాటలు విని ఆమె షాక్ అయింది. ఆయన ఇంకా ఇలా అన్నారు, డబ్బు కాదు, మీ అబ్బాయికే దేవుడిపై ఉన్న అచంచలమైన విశ్వాసం, దేవుడిని ఎలాగైనా వెటకాలన్న అతని సంకల్పం, అదే ఈ సేవకు అసలైన వెల. చూశారా, ఆ వెల డబ్బు కాదు, ఆ పిల్లాడి స్వచ్ఛమైన నమ్మకం. అందుకే అంటారు, మనసులో దృఢమైన విశ్వాసం, చెదరని సంకల్పముంటే దేవుడు ₹1 కూడా దొరుకుతాడు.